సార్ మనకు టీజీపీఎస్సీ నుంచి, ఏపీపీఎస్సీ నుంచి రానున్నటువంటి రోజుల్లో మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి మరో నోటిఫికేషన్ రావడానికి ఒక అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. సో, ఇలాంటి పరిస్థితిలో యూపీఎస్సీకి అదేవిధంగా ఈ స్టేట్ పీఎస్సీ ఈ రెండిటిని హ్యాండిల్ చేస్తూ ఒక స్టూడెంట్ చదవాలి అనుకుంటే ఏ విధంగా చదివితే బావుంటుంది? సార్ ఇక్కడ 2 విషయాలు సార్. ఓకే. ఒకటేంటంటే గ్రూప్ 1 ఏపీపీఎస్‌సి క్యాలెండర్‌లో మాత్రం ఉగాదికి ఇస్తా అని చెప్పేసి సభలో చెప్పారు కాబట్టి ఓకే. ఖచ్చితంగా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 100% ఓకే. క్యాలెండర్‌లో మాత్రం గ్రూప్ 1 రిలేటెడ్‌గా, గ్రూప్ 2 రిలేటెడ్‌గా, డీఎస్‌సీ రిలేటెడ్‌గా అంశాలు మాత్రం ఉంటాయి. ఓకే. ఇది క్లారిటీ ఉంది. ఎందుకంటే సభలోనే చెప్పారు కాబట్టి ఓకే. మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. తెలంగాణ గ్రూప్ 1 హ్మ్. ఇమ్మీడియేట్‌గా రావచ్చు, కొంచెం. రాకపోవచ్చు. ఓకే. మనకు తెలీదు. ఓకే. న్యూస్ అయితే లేదు. వస్తుందని మాత్రం అన్నారు. ఎందుకంటే గ్రూప్ 1 ఆల్మోస్ట్ ఇండక్షన్ అయిపోయింది. ట్రైనింగ్‌లో అవును. ఉన్నారు కాబట్టి అవును. ఇట్ మైట్ కమ్. కమ్. ఇట్ మైట్ కమ్. అవును. అదే నోషన్‌లో ఉన్నాను. ఓకే. కానీ నువ్వు నిజంగా గ్రూప్ 1 లేదా యూపీఎస్సీ చేయాలనుకుంటే ఓకే. నువ్వు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయవు. ఓకే. నీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తావు. ఓకే. కోచింగ్‌తోనా, కోచింగ్ కాకుండానా నీ ఇష్టం. నీ ఇష్టం. కానీ ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయి. అట్‌లీస్ట్ న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చెయ్యి. ఓకే. నువ్వు ప్రిపరేషన్ మాత్రం కొనసాగించు. ఓకే. నోటిఫికేషన్ వస్తేనే ప్రిపరేషన్ అయితా అనంటే హ్మ్. నోటిఫికేషన్ ఇచ్చి నెలలో ఎగ్జామ్ పెడితే ఏం చేస్తావు? రాయాలి. అది. సో, అందుకే ప్రిపరేషన్ మాత్రం ఇప్పుడు స్టార్ట్ చేయి. ఓకే. యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. పాయింట్ ఓకే. నంబర్ 1 సార్. ఓకే. వెరీ, వెరీ ఇంపార్టెంట్ సార్. ఓకే. యూపీఎస్సీ ఒక డిక్లరేషన్ తీసుకొచ్చింది. దాన్ని గోవా డిక్లరేషన్ అంటారు. ఓకే. ఆ డిక్లరేషన్‌లో ఏంటంటే హ్మ్. ఆల్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ సిలబస్ హ్మ్. 60% షుడ్ బి సిమిలర్ టు యూపీఎస్సీ సిలబస్ అని తీసుకొచ్చారు. ఓకే. సో, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ 60% సిలబస్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సిమిలర్ ఉంటుంది. సిమిలర్ ఉంటుంది. అవును. సో, దిస్ ఈస్ వెరీ గుడ్. అవును. ఏపీపీఎస్సీలో అయితే ఇంకెక్కువ ఉంటుంది. ఓకే. అది వేరే విషయం. ఓకే. బట్ 60% సేమ్ ఉంటుంది. ఓకే. ఆల్టర్‌నేటివ్ కెరీర్ ఆపర్చునిటీలో గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ఒకటి. నువ్వు యూపీఎస్సీ ఈస్ ఎ మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ అని ఎందుకంటారంటే, ఆ ఎగ్జామ్ చదివితే ఓకే. మిగతా అన్ని ఎగ్జామ్స్ యొక్క బేసిక్స్ లేదా ఫౌండేషన్ అనేది బిల్డ్ అయిపోతుంది. ఓకే. వేరే ఎగ్జామ్స్ అప్రోచ్ వేరే ఉంటది. ఓకే. ఈజీగా అయిపోతది. ఓకే. తెలంగాణ రిలేటెడ్‌గా గ్రూప్ 1 చేస్తా అంటే రీజనల్ టాపిక్స్. ఓకే. ఏపీ రిలేటెడ్‌గా రీజనల్ టాపిక్స్. ఓకే. ఇవి మాత్రమే నువ్వు దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. ఓకే. దీనికి నీకు కావాల్సింది ఏంటంటే నోట్స్ మేకింగ్. ఓకే. తెలంగాణ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ మూవ్‌మెంట్, ఏపీ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఏపీ రిలేటెడ్‌గా సొసైటీ వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. నోట్స్ మేకింగ్ చేసుకొని పెట్టుకో. ఓకే. మిగతాది యూపీఎస్సీ చేస్తున్నావు కదా! అదే గ్రూప్ 1కి కూడా పనికొచ్చేస్తది. ఓకే. జస్ట్ రీజనల్ టాపిక్స్ మాత్రం నోట్స్ చేసుకొని రెడీగా ఉండు. ఓకే. ఎప్పుడొస్తే అప్పుడు రాసేయి. ఓకే. కానీ దీన్ని నమ్ముకొని మాత్రం యూపీఎస్సీ వదులుకోకు. ఓకే. యువర్ ఎయిమ్ షుడ్ బి యూపీఎస్సీ. హ్మ్. దానిలో ఇది కూడా రావాలి. నీకు చాయిస్ ఉండాలన్నమాట. ఓకే. తెలంగాణ, ఏపీ రెండిట్లోనూ మనకు దాదాపుగా గవర్నమెంట్లు ఏర్పడి దాదాపు 2 ఇయర్స్, 2½ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి పరిస్థితి. సో, రానున్నటువంటి 2 ఇయర్స్‌లో మనకు వివిధ అంటే ఎస్ఐ కానిస్టేబుల్ కానించి మొదలుపెట్టుకొని గ్రూప్ 1 స్థాయి వరకు కూడా మనకు ప్రతి డిపార్ట్మెంట్‌లో నోటిఫికేషన్‌లు అంతో కొంత వేకెన్సీస్ తోటి వస్తాయి. వెలువడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. సో, ఈ నేపథ్యంలో ఆస్పిరెంట్స్ ఎవరైనా కావచ్చు, ఒక సీనియర్ ఫ్యాకల్టీగా మీరు వారికి ఇచ్చేటువంటి సలహాలు గాని, సూచనలు గాని? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ అనేది డీవియేట్ అవ్వవు. ఫోకస్, కాన్సంట్రేషన్ అని మాత్రం అలానే పెట్టుకో. ఓకే. రైట్. దీ ఈ ఫస్ట్‌లు చాలా ఇంపార్టెంట్ విషయం సార్, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇది నేను చేయగలుగుతానా అని చెప్పి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఓకే. చెయ్యలేను అన్నా మంచి నిర్ణయమే. ఓకే. చేస్తాను అన్నా మంచి నిర్ణయమే. ఓకే. చెయ్యలేను అంటే నీకింకా చాలా ఆపర్చునిటీస్ కనపడుతుంటాయి. ఓకే. చేస్తాను అనంటే ఎలా చేయాలని కనపడుతూ ఉంటుంది. ఓకే. నువ్వు చెయ్యలేను, చేస్తాను అనే ఒక మైండ్ సెట్‌లో మాత్రం అశోక్ నగర్‌కి రాకు. ఓకే. ఇది ఫస్ట్ క్వెషన్ సార్. ఓకే. చేయలేనంటే చాలా హ్యాపీ సార్. ఓకే. ఇంకా చాలా ఉన్నాయి లైఫ్‌లో చేయడానికి. అవును. ఇది ఒక్కటే ఉందా ఏంటి? ఓకే. కలెక్టర్ అవుతేనే సేవ చేస్తారా ఏంది? ఓకే. కలెక్టర్ కాకుండా కూడా సేవ చేయొచ్చు. అవును. ఇప్పుడు అంబానీ సేవ చేయట్లేదా సార్? అదానీ సేవ చేయట్లేదా సార్? అవును. డబ్బులు సంపాదించి బాగా ఓకే. ఒక ఆంత్రప్రెన్యూర్ అవ్వు. ఓకే. స్టార్టప్ పెట్టు. ఓకే. స్టార్టప్ పెట్టి మంచి ఇప్పుడు మనకి 'నీలోఫర్ కేఫ్' గురించి ఎట్లా చెప్పుకుంటూ ఉంటాం కదా! బాబురావు అవును. గారు అని చెప్పేసి అవును. అలా నువ్వు కూడా ఎదుగు. ఓకే. సో, దేర్ ఆర్ మెనీ థింగ్స్. ఇప్పుడు కూడా బాబురావు గారు హ్మ్. రోజు 'నీలోఫర్' హాస్పిటల్ దగ్గర అన్నదానం చేస్తారు. ఓకే. మరి అది కూడా సేవనే కదా! అవును. సో, సేవ చేయాలి అంటే చాలా మార్గాలున్నాయి. ఇదే ఓకే. విధంగా చేయాలని ఏం లేదు. సో, ఓకే. నువ్వు ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకో. ఓకే. లేదు, నేను మా అమ్మకి చెప్పేసా, నాన్నకి చెప్పా, హ్మ్. ఫ్రెండ్స్‌కి చెప్పేసిన ఐఏఎస్ అవుతానని. ఓకే. ఇప్పుడు నేను అవ్వలేకపోతే వాళ్ళంతా నామూషి ఉంటది ఓకే. అనంటే, వాళ్ళు నీ వాళ్ళు బాస్. ఓకే. నిన్ను అర్థం చేసుకుంటారు. ఓకే. పోయి చెప్పు, నాన్న నేను అనుకున్నాను కానీ కాలేకపోతున్నాను. నాకవ్వదు. హ్మ్. నేను వేరేది చేస్తా అని చెప్తే తిడతాడేమో నాన్నే గదా! అవును. ఒక 5, 6 రోజులు తిడతాడు. 6 నెలలు తిడతాడు. ఓకే. తిట్టని. అవును. బట్ నువ్వు యూ ఆర్ సేవింగ్ యువర్ ప్రీషియస్ లైఫ్. అవును. సో, హ్యాపీ. అవును. నువ్వు ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకో. రాదంటే యాక్సెప్ట్ చెయి. ఓకే. వస్తారంటే ఎలా? ఓకే. ప్రణాళికేసుకో. ఓకే. కూర్చో, బుక్ రాసుకో. ఓకే.
ఐ యామ్ ఐఏఎస్ ఇన్ 2028, ఓకే. 2027 అని రాయి. ఓకే. అదే ఫస్ట్ రాయి. ఓకే. రాసి ఎలా ప్రణాళిక ఏసుకోవాలో చేసుకో. హ్మ్. నెక్స్ట్ 6 మంత్స్ ఏం చేయాలి? ఓకే. 1 ఇయర్ ఏం చేయాలి? ఓకే. 1½ ఇయర్ ఏం చేయాలి? ఓకే. 2 ఇయర్స్‌లో ఏం చేయాలి? ఓకే. నేను ఐఏఎస్ అవ్వగానే ఏం చేయాలని రాసేయి. ఓకే. అని రాసేయి. ఓకే. మేనిఫెస్ట్ చెయ్యి. ఓకే. ఖచ్చితంగా వచ్చేస్తది. ఓకే. మోటివేషన్ మాత్రం ఓన్లీ స్టార్ట్ చేయడానికే ఉంటది. ఓకే. నేను ఇంత మోటివేట్ చేస్తున్నాను గదా! ఇది హ్మ్. ఓన్లీ నువ్వు స్టార్ట్ చేయడానికి మాత్రమే పనికొస్తది. ఓకే. కానీ నువ్వు అచీవ్ చేయాలంటే డిసిప్లిన్ ఉండాలి లైఫ్‌లో. ఓకే. డిసిప్లిన్ లేకపోతే మాత్రం గావు. ఓకే. నీకు ఖచ్చితంగా అవమానాలు ఎదురవుతాయి. ఓకే. ప్రతి చోట అవమానాలు ఎదురవుతాయి. నేను రీసెంట్‌గా గూడా చెప్పా. నేను చెప్తూనే ఉంటా ఈ విషయం మళ్ళీ చెప్తాను. మీకు కూడా చెప్తున్నాను. ఓకే. స్టూడెంట్స్ అందరికి చెప్తున్నాను వినండి. ఓకే. ఒక బంగారాన్ని బంగారం అని ప్రూవ్ చేయడానికి మనం కొట్టుకు తీసుకొనెళ్తాం. ఓకే. అదే బొగ్గుని తీసుకొనెళ్ళం. అవును. కదా సార్? అవును. అలానే నువ్వు బంగారం అని ప్రూవ్ చేసుకోవాలంటే నీకు క్వెషన్స్ ఎదురవుతూ ఉంటాయి. నిన్ను ఓకే. దూషిస్తూ ఉంటారు. ఓకే. నువ్వు అందరికీ ప్రూవ్ చేస్తూనే ఉండు. ఓకే. ఏం పర్లేదు. ఓకే. అది నేను ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. మీ థాంక్ యూ సార్. అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు వన్స్ అగైన్ థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. జై హింద్. ఓకే సార్. థాంక్ యూ సార్. సో చూశారు గదా! సీనియర్ ఫ్యాకల్టీ అదేవిధంగా అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ అండ్ మెంటర్ సతీష్ పెండిల గారు వారి అమూల్యమైన విషయాన్ని యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఈ ఇయర్ రాస్తున్నటువంటి సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఈ అప్‌కమింగ్ 80 డేస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే విషయాల గురించి వారి మాటల్లో మనం తెలుసుకోవడం జరిగింది. సో అందరికీ నమస్తే. థాంక్ యూ.